హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి. ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం. తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఈరోజు ఉపవాసం ఎందుకు చేస్తారు, ఈ పవిత్రమైన రోజున ఏం చేయాలి అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢమాసంలోని శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీనిని శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే పవిత్రమైన రోజుగా దీనిని భావిస్తారు. తొలి ఏకాదశి ఎందుకు ప్రత్యేకం? తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై యోగనిద్రలోకి వెళ్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ యోగనిద్ర కాలాన్ని చాతుర్మాస్యం అని పిలుస్తారు. ఈ 4 నెలలు కాలంలో భక్తులు తమ శక్తికి తగిన విధంగా నియమాలు పాటిస్తూ భగవంతుని ఆరాధనలో గడుపుతారు. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు నామస్మరణ చేయటం, భగవంతుని ధ్యానించడం ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజున ఏం చేయాలి? ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి పూజ చేయాలి. విష్ణుమూర్తికి తులసి దళాలు సమర్పించాలి. పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి దీపం వెలిగించాలి. విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తరం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించవచ్చు. సాధ్యమైన వారు ఉపవాసం ఉండవచ్చు. ఆరోగ్య పరిస్థితులను బట్టి పండ్లు లేదా సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు. ఉపవాసం యొక్క విశిష్టత. ఏకాదశి ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, మనసును ప్రశాంతంగా ఉంచడం, చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం, కోపం, ద్వేషం వంటి వాటిని విడిచిపెట్టి భగవంతుని ధ్యానంలో గడపడం కూడా ఏకాదశి వ్రతంలో భాగమే. అందుకే ఈ పవిత్రమైన రోజున వీలైనంత వరకు భగవంతుని నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడపడం మంచిదని పెద్దలు చెబుతారు. ఈ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఏకాదశి రోజున మాంసాహారం, మద్యం వంటి వాటిని పూర్తిగా దూరంగా ఉండాలి. అనవసరమైన కోపము, గొడవలు, చెడు మాటలు మాట్లాడకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన శక్తికి తగిన విధంగా దానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం కూడా ఎంతో మంచిదిగా భావిస్తారు. తొలి ఏకాదశి సందేశం. తొలి ఏకాదశి మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తుంది. మన జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా భగవంతునిపై నమ్మకాన్ని కోల్పోకుండా మంచి మార్గంలో నడుస్తూ భక్తితో భగవంతుని స్మరించాలి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి ఒక్కరికి ఆయన కృపా ఆశీస్సులు లభించాలని కోరుకుందాం. శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.